వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాక్స్. మేమైతే నిన్న రాయపూర్ నుంచి అయితే నిన్న సాయంత్రం అయితే సిద్దిపేటకు వచ్చినాము. సిద్దిపేటకు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకు పార్టీకి ఫోన్ చేసాము. పార్టీకి ఫోన్ చేస్తే వాళ్ళైతే రేపైతే ఖాళీ కాదు, రేపు పండుగ తెల్లారి లీవ్ ఉంటుంది, మీరైతే రావద్దు, వచ్చినా ఒకవేళ అన్లోడ్ అయితే కాదు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. అందుకోసమనే మేము సిద్దిపేటలోనే ఆపుకున్నాము. ఆపుకొని ఇప్పుడైతే నైట్ 9 అవుతుంది. 9 గంటలకైతే ఇప్పుడు బయలుదేరినాము హైదరాబాద్కు వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది తర్వాత ముచ్చట. ఇప్పుడైతే హైదరాబాద్కు బయలుదేరినాము. సిద్దిపేట బ్లాక్ ఆఫ్ చౌరస్తా అయితే దాటినాం. ఇప్పుడు సిద్దిపేట బ్లాక్ ఆఫ్ చౌరస్తా నుంచి మనం ఎల్సాన్పల్లి నుంచి వెళ్తాం అన్నమాట. ఇట్లా గజ్వేల్ నుంచి ఎల్సాన్పల్లి బైపాస్ అన్నమాట. ఇక్కడైతే కొత్తగా బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ అయ్యే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందేమో తెలియదు. ఇక్కడ చౌరస్తా వరకు అయితే వచ్చినాం. ఎల్సాన్పల్లి బైపాస్ చౌరస్తా ఇది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే గజ్వేల్ నుంచి హైదరాబాద్ హైవే ఎక్కుతాం. మళ్ళీ చౌరస్తా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్తే మెదక్ హైవే వెళ్తుంది, మళ్ళీ రామంపేట హైవే అక్కడ బైపాస్ వెళ్తుంది. అక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్తే రామంపేట వెళ్తుంది, మళ్ళీ రైట్కి వెళ్తే ముస్తాబాద్ వెళ్తుంది. ఇప్పుడైతే ఎల్సాన్పల్లి దాకా అయితే వచ్చినాము. ఎల్సాన్పల్లి దాటితే మనకు వచ్చేసి తడకపల్లి వస్తుంది. తడకపల్లి నుండి తుక్కాపూరు ఆ రోడ్లో వెళ్తున్నాం అనమాట మనం హైదరాబాద్కు. ఏంటంటే ఇదంతా సింగిల్ రోడ్ అయినా ఈ రోడ్లోనే వెళ్ళాలి. సింగిల్ రోడ్ అంటే సింగిల్ రోడ్ కాదు కానీ డబల్ రోడే, మామూలుగా డబల్ రోడ్ అనమాట. కాకపోతే ఏంటంటే ఈయన తిరుగుడేం ఎక్కువ కాదు, మైలేజ్ తక్కువనే వస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే బండి హైవే మీద పోయినట్టు అయితే వెళ్ళదు, అట్లా అన్నమాట. ఇప్పుడు అన్ననైతే బండి నడిపిస్తాడు. అన్నను పెజ్ఞాపూర్ వరకు బండి నడిపిమని చెప్పిన. పెజ్ఞాపూర్ తర్వాత మళ్ళీ నేను తీసుకోవాలి బండి, మళ్ళీ నేను నడిపిస్తా. అప్పటి వరకు అన్న కొంచెం నిద్ర వస్తుంది. నిద్ర రాగానే పక్కగా పెడతాడు అన్న. అక్కడ నుండి మనం తీసుకొని ఇక మనం హైదరాబాద్ వరకు అయితే వెళ్ళాలి. పాయింట్ వరకు వెళ్ళి పాయింట్లో అక్కడ పక్కకు పెట్టేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పడుకుంటాం మేము. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్లోడింగ్ అయ్యేసరికి ఎదురు అవుతుంది ఏమో తెలియదు. కానీ ఇక పోతా ఉన్నాం మెల్లమెల్లగా నిమ్మలంగా. ఇక పోవుడైతే తప్పదు కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి మబ్బులు వెళ్దాం అనుకున్నాం. కానీ కాకపోతే అది మొత్తం నైట్ ఏరియా. నైట్ వెళ్ళి, ఎందుకంటే నైట్ వెళ్ళినాం అనుకో అక్కడికి నైట్ లోపల అక్కడ పోయి అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పొద్దున వెళ్ళినామంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నైట్ అయిపోయేదంటే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళి ఆయన అక్కడ పోయి పడుకుంటే ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి పొద్దున వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అంతేనా కదా అన్న? ఎందుకంటే మళ్ళీ మనం పోయి మళ్ళీ ఇబ్బంది పడొద్దాయి. మళ్ళీ ఇబ్బంది ఇప్పుడు ఈ నైట్ వెళ్ళిపోయినామంటే బేఫికర్ ఉంటుంది. ఇప్పుడే నైట్ అక్కడ పోయేసరికి పొద్దున వెళ్తే మళ్ళీ ఆయన అక్కడ పోయేసరికి నైట్ టైం అయిపోయింది అనుకో, మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి. మళ్ళీ ఒక రోజు మా నైట్ కోసం మళ్ళీ ఒక రోజు ఆగాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. ఈ రోడ్ల పంట వెళ్తే ఎందుకంటే హైవే మీద వెళ్ళినట్టు ఉండదు. ఎందుకంటే ప్రాబ్లం ఉంటుంది, అన్ని చెట్లు బండ్లు వస్తుంటాయి, గడికి బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు ఇట్లా వస్తాయి. కాకపోతే అది వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ హైవే మీద పోతేనే బండి సాపుకి వెళ్ళిపోతుంది, ప్రతి గేర్ గడవకుంటే వెళ్ళిపోతుంది బండి అట్లా.
చూశారు చూశారు కదా, ఈ రోడ్లో వస్తే అంత పొక్కల ప్రాబ్లం ఉంటుంది. ప్రతిసారి గేర్ మార్చాలి, ప్రతి ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇక టోల్ గేట్ కోసం ఈయనగా రావాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. పొక్కలు ఉంటుంది రోడ్డు, కొంచెం పొక్కలు ఉంటుంది ఆవిడ. అదే కొద్దిగా చూసుకుంటే వెళ్ళాలి. మెట్టుగొండలు దాటినాక ఇక్కడ ఏంటంటే మన ఇది వేసారు కదా డ్యామ్ కోసం అని ఇక్కడ ఇది కాలువ వేసారు. కాలువ ఉన్నది కాబట్టి ఇక్కడ కొంచెం రోడ్ ఇంకా మంచిగా వేయలేదు ఇక్కడ. చాలా రోజుల నుంచి ఇట్లనే ఉంది, ఇంకెప్పుడు మంచిగా చేస్తారేమో తెలియదు. కానీ ఎంత అయినా హైవే మీద పోయినట్టు అయితే ఉండదు ఈ రోడ్డు. హైవే మీద పోతే ఏంటంటే టాప్ బై టాప్ వెళ్ళిపోతుంది బండి, గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. ఎప్పటికీ ఎక్కువ అయితే నైట్ జర్నీ ఎక్కువ ఉంటుంది మాకైతే ఎప్పుడు పోయినా కూడా. కొత్తగా ఛానల్ అయితే మేము స్టార్ట్ చేసినాము. కొంచెం అందరూ మమ్మల్ని మా యొక్క వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. రోడ్ అంతా గిట్లనే ఉంటుంది, ఇక గజ్వేల్ వరకు ఇట్లనే ఉంటుంది. మేము గజ్వేల్ బైపాస్ నుంచి లెఫ్ట్ కొట్టి మళ్ళీ హైవే ఎక్కుతాము. హైవే ఎక్కి ఆయన రైట్ కొట్టినామంటే స్ట్రేట్ ఒకే రోడ్ హైదరాబాద్ వరకు. హైదరాబాద్ అక్కడ శామీర్పేటలో మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే అయిపోతుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ ఏమంటారు అది ఎవరు బాలనగర్ కాడ దిగి అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాం మేము. ఇప్పుడైతే తొగట వరకు అయితే వచ్చినాం మేము. ఈ తొగట ఊరు అన్నమాట. ఇది తొగట మండల్, ఇది విలేజ్ ఏం కాదు, మండలే. ఇది తొగట మండల్ వరకు అయితే వచ్చినాం మేము. అది ఎదురుగా కనిపించేది తొగట పోలీస్ స్టేషన్ అన్నమాట. ఇది తొగట ఊరు, ఇది తొగట మండల్. అయితే గజ్వేల్ బైపాస్ దాకా అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మేము లెఫ్ట్కి అయితే మారుతున్నాము. లెఫ్ట్కి మరి ముందుకు వదిలిన తర్వాత అయితే మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే హైదరాబాద్ హైవే అయితే ఎక్కుతాం అన్నమాట. హైదరాబాద్ హైవే బైపాస్ ఎక్కినామంటే ఒకటే రోడ్డు స్ట్రేట్గా శామీర్పేట వరకు. శామీర్పేటలో మళ్ళీ అవుటర్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ అవుటర్ ఎక్కడ దిగాలంటే మెదక్ రోడ్ దగ్గర దిగాలి. మెదక్ రోడ్ దగ్గర దిగి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడైతే హైదరాబాద్ హైవే అయితే ఎక్కినాము. విజ్ఞాపూర్ దగ్గర అయితే హైదరాబాద్ హైవే ఎక్కినాము. ఇప్పుడు స్ట్రేట్కి ఒకే రోడ్డు మనకు శామీర్పేట వరకు. శామీర్పేట వరకు అయితే ఇదే రోడ్డు. శామీర్పేట వెళ్ళిన తర్వాత అవుటర్ ఎక్కాలి. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళి మెదక్ ఎగ్జిట్ దగ్గర దిగాలి మేము. మెదక్ ఎగ్జిట్ 5 కదా అన్న? ఎగ్జిట్ 5 కదా? ఎగ్జిట్ 5 దగ్గర అయితే దిగాలి. అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో ఏమో తెలియదు. ఆయన అయితే లొకేషన్ పెట్టింది, కానీ ఆ లొకేషన్ ఎట్లా చూపిస్తుందో ఏమో తెలియదు. ఆ లొకేషన్ పట్టుకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆగమవుతుంది. కొంచెం కొన్ని జాగాలు ఏంటంటే వేరే రూట్ చూపిస్తుంటుంది. సందులలోకి వెళ్ళి అటు ఇటు చూపించినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్నట్టు. కాకపోతే ఏంటంటే లొకేషన్ నమ్ముకొని అయితే ఎప్పుడు వెళ్ళొద్దు. కొంచెం ఎవరైనా ఉంటే అక్కడ అడిగి వెళ్ళాలి తప్ప ఆ లొకేషన్ నమ్ముకొని మాత్రం వెళ్ళకూడదు. మనమైతే శామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ వరకు అయితే వచ్చినాం. ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి 5వ నంబర్ ఎగ్జిట్ దగ్గర దిగాలి. శామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాము. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మనకు టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత అది వెళ్ళాలి.
అవుటర్ రింగ్ రోడ్ పైకి వెళ్తాం మనం ఇప్పుడు టోల్గేట్ దాటిన తర్వాత. టోల్గేట్ అయితే ముంగడ కనిపిస్తుంది మనకు. టోల్గేట్ దాటిన తర్వాత మనం స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ పైకి వెళ్తాము. లైట్ రైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అడ్వాని అది టోల్గేట్లకు అయితే వచ్చినాం మనం. ఇప్పుడు టోల్గేట్లో ఒక ముందైతే ఒక బండి ఉంది. ఆ బండి దాటిన తర్వాత మన బండి కూడా టోల్గేట్ దాటుతుంది. స్ట్రేట్ వెళ్ళాలి. రైట్కి వెళ్తే వరంగల్, అలాగే అలా కర్నూలు వెళ్తాము. ఇటు మనం స్ట్రేట్కి వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే 5వ నెంబర్ ఎగ్జిట్ దాకా ఒకటే రోడ్ స్ట్రేట్గా. 5వ నెంబర్ ఎగ్జిట్ కాడ దిగి అక్కడ నుంచి అడ్రస్ ఎక్కడో ఒకసారి తెలుసుకొని వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్ పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అవుటర్ రింగ్ రోడ్ పైకి అయితే వచ్చాము ఇప్పుడు. చాలా పెద్దగా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఒకసారి. ఇక్కడ బళ్ళు అయితే ఆపుకున్నారు వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే మాత్రం బళ్ళు ఆపనియరు. అన్ని బళ్ళు తీసేయమని చెప్తూనే ఉంటారు. లేదంటే ఫోటో కొట్టి కేసు చేస్తామని చెప్తారు. స్ట్రేట్గా అయితే 5వ నెంబర్ ఎగ్జిట్ దాకా వెళ్ళాలి. ఇట్లనే మన ఎగ్జిట్ అయితే వచ్చింది. బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అయితే పోవాలి కదా. కదా బ్రిడ్జ్ కింద కూడా తెలియదు. మన ఎగ్జిట్ అయితే వచ్చింది. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఎగ్జిట్ వస్తుంది. అక్కడ నుంచి అయితే దిగాలి కిందికి. అవుటర్ దిగి వెళ్ళాలి. అవుటర్ దిగి వెళ్ళేసి బాలనగర్ రోడ్లో వెళ్ళి అక్కడ నుంచి వేసి జగద్గిరి గుట్ట రోడ్కి అయితే రమ్మని చెప్పిండు అతను. జగద్గిరి గుట్ట రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పాయింట్ బార్కి అయితే వెళ్తాం అన్నమాట. అక్కడికి ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనము. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగాలి. అవుటర్ రింగ్ రోడ్ దిగి వెళ్ళాలి ఇప్పుడు. చూసారా ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కు దిగాలి మనం. అవుటర్ రింగ్ రోడ్ దిగి వెళ్ళాలి. అది ఎవరో ఉండనేమే జగద్గిరి గుట్ట రోడ్లో వెళ్ళాలి. బాలనగర్ నుంచి జగద్గిరి గుట్ట రోడ్ వెళ్ళాలి.
ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగుతున్నాం మేము. ఔటర్ రింగ్ రోడ్ దిగి బాలనగర్ వెళ్ళి బాలనగర్ నుంచి జగద్గిట్ట రోడ్కి వెళ్ళాలి. జగద్గిరిగుట్ట రోడ్. మొత్తానికైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాము. మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. టైం అయితే బాగానే పట్టేటట్టున్నది. ఎందుకంటే వీళ్ళు కొంచెం స్లోగా ఉంది ఇక్కడ వర్క్ అయితే. ఎప్పుడన్నా చేయనిగా మనం అయితే ఇక బండి పక్కకు అయితే పెట్టేసినాము. అన్లోడింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఈ అన్లోడింగ్ అయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలనేది తర్వాత ముచ్చట. ఇప్పుడైతే అన్లోడింగ్ స్టార్ట్ అయింది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.